గోరింటకి ఎలా ఉందమ్మా? ఆరోగ్యమే మహాభాగ్యము, సంతోషమే సగం బలము. చెప్పండ్రా. సరిగ్గా నాకు గోర్చుట్టు వచ్చినప్పుడే నువ్వు గోరింటాకు పెట్టుకోవాలా? చూడు, మగపిల్లవాడు వాడు వంట చేస్తున్నాడు. తను చేస్తాననే చెప్పింది, ఎందుకు రిస్క్ అని నేనే గోరింటాకు పెట్టాను. కోటి విద్యలు కూటి కొరకే, ట్యూషన్ అయిపోయింది ఇంటికి వెళ్ళొచ్చు. ట్యూషన్ అయిపోయింది ఇంటికి పొండి. నోరు తెరు. ఎలా ఉంది? ఏది నువ్వు నోరు తెరు. ఎందుకలా పిచ్చిదాలా అరుస్తోంది? ఒకవేళ ఏదైనా తగ్గిందేమో. నేను తిని చూస్తాను. ఎలా అమ్మా, ఇంత కాలాన్ని భరించి ఎలా తిన్నావు? నా కొడుకే స్వయంగా తినిపిస్తుంటే అది ఎలా ఉన్నా నాకు అమృతమే నాన్న. నీ కొడుకు మీద నీకెంతైనా ప్రేమ ఉండొచ్చు గానీ ఈ వంటను అమృతం అనడం చాలా టూ మచ్. అమ్మా వస్తున్నాను రా. ఏ కోతి, వెళ్ళొస్తాను. రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ముత్యాలహారం తీసుకురావాలి, మర్చిపోకూడదు. వాడు రాజమండ్రి వెళ్ళేది పేపర్ కరెక్షన్ కి, నీకు ముత్యాలహారం తీసుకురావడానికి కాదు. తీసుకొస్తానులే. వస్తానమ్మా. మంచిది బాబు, ఉండు. ఓకే, వస్తానమ్మా. వెళ్ళరా. హలో సార్. హలో సార్. ఇలా పేపర్లు తిట్టడానికి వచ్చినప్పుడే మీలాంటి వాడు కనపడుతూ ఉంటారు. తొందరగా వెళ్ళకపోతే బస్సు మిస్ అవుతుంది. సార్. ఏమిటే? నేను చెప్పింది ఏమైంది? ఏమీ కాలేదు. అంటే నా దగ్గర నంబర్ తీసుకొని నా తమ్ముడిని ఫెయిల్ చేసావు. నీ దగ్గర నంబర్ తీసుకెళ్ళింది నీకు భయపడి కాదు, పేపర్ దిద్ది బయటకు వచ్చే వరకు ఇక్కడ గొడవలు ఏం జరగకూడదని. వాడు ఏదో 4 ముక్కలు రాసి బోర్డర్ వరకు వచ్చి ఉంటే 1, 2 వేసి పాస్ చేసి ఉండొచ్చు. వాడు అసలు ఏమీ రాయలేదుగా. 0 జుట్టాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. ముసలి, తప్పు చేసావు. నాకు చెడ్డ అలవాటు ఉంది. నేను చెప్పింది వినకపోతే వాడిని ప్రాణాలతో వదలను. నీకు మాస్టర్ అంటే అంత చులకనైపోయిందా? మాతా పిత గురు దైవం. చదువు నేర్పించేవాడు దేవుడితో సమానం. దేవుడికి సృష్టించడము తెలుసు, అంతం చేయడము తెలుసు. నాకు స్టేట్ నుండి సెంట్రల్ వరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మళ్ళీ చెప్పు. నాకు స్టేట్ నుండి సెంట్రల్ వరకు. రండి సార్. కమ్ కి పాస్ట్ టెన్స్ ఏంటమ్మా? గుడ్, కూర్చో. ఈజ్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? గుడ్. బోస్ గారు చెప్పండి. ఈవిడ మన స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నారు. తెలుసు. ఈవిడ మీతోటి ఏదో మాట్లాడాలట. చెప్పండి అమ్మా. పర్వాలేదు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్. ఇవాళకి చాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
సార్ ఇలా తోటి మాస్టర్ని గొడ్డును బాదినట్టు బాగుతున్నారు? కొట్టడం కాదు సార్, చంపేయాలి. వీడంత నీచమైన పనికి పాల్పడ్డాడు తెలుసా? నా కూతుర్ని ఇలాంటి వాళ్ళని పోలీసులు పట్టివ్వాలి. పోలీసులు మన కాంపౌండ్లోకి వస్తే మన స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఈ చిన్న విషయాన్ని పెద్ద చేయకండి. ఇది చిన్న విషయం ఏంటయ్యా? ఒక స్కూల్ టీచర్ ప్రవర్తించాల్సిన పద్ధతి అనేది. పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలతో కంటే మనతోనే ఎక్కువసేపు ఉంటున్నారు. వాళ్ళు మనల్ని పంపిస్తున్నారు. మీరు చేస్తున్న ఘోరాన్ని అమ్మా నాన్నలతో చెప్పుకోలేక, ఇంటికి వెళ్ళలేక మానసికంగా కృంగిపోయి వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతోంది. నువ్వేంటున్నావు? పోలీసులు లోపలికి వస్తే స్కూల్ పేరు చెడిపోతుందా? పోలీసులు రావడం వల్ల చెడిపోదురా. ఇలాంటి దుర్మార్గుని స్కూల్లో ఉంచుకుంటే చెడిపోతుంది. తప్పు చేసే వాళ్ళని కన్నా ఆ తప్పుని సమర్థిస్తున్న నీలాంటి వాళ్ళని శిక్షించాలి. స్కూల్ పేరు చెడిపోతే ఏమవుతుంది? కట్టలుగా వచ్చే డొనేషన్ ఆగిపోతుంది, అంతేగా? పళ్ళు రాలగొడతాను రాసుక. ఇదే ఆఖరిసారి. మళ్ళీ నిన్న స్కూల్ పరిసరాల్లో చూశాను, కాళ్ళు చేతిలో నరికి పారేస్తాను. పోయి క్షమాపణడు. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఇంక ఇలాంటి తప్పు నేను ఎప్పుడూ చేయను. ఇప్పుడు తృప్తిగా ఉందా? రేపటి నుంచి ఆ మాస్టర్ స్కూల్లో ఉండకూడదని నువ్వన్నావు, కానీ మేనేజ్మెంట్ వాళ్ళు నిన్నే పనిలోంచి తీసేశారు. పోతే పోనీ, ఈ స్కూల్ కాకపోతే 1,00,000. అవును, 1,00,000 ఉన్నాయి. అక్కడ ఎవడో ఒకరు తప్పు చేస్తాడు, నువ్వు ఊరుకోవు, వాడిని కొడతావు. ఏంటమ్మా ఇలా మాట్లాడతావు? వాడు ఆ చిన్న పిల్లని ఏం చేశాడో తెలుసా? ఇలా చూడు, నేను ఆ ఘోరాలు చూస్తూ ఊరుకోలేను. వాడిని చంపకుండా వచ్చినందుకు సంతోషించు. ఏ అది కూడా చేసి జైలుకి వెళ్ళి అదేమిటమ్మా, కన్నతల్లిగా తను చేసిన పనికి గర్వపడాల్సింది పోయి తిడతారేమిటి? చూడు బాబు, నేను తల్లిగా ఆలోచిస్తున్నాను. నా కొడుకు చక్కగా టీచర్ ఉద్యోగం చేసుకుంటే చాలు. అలా బతకడం నా వల్ల కాదు. టిఫిన్ క్యారియర్లో భోజనం పెట్టుకుని ఉద్యోగానికి వెళ్ళి నెల తరగన కవర్లో జీతం తీసుకుని ఎక్కడేం జరిగినా నాకు సంబంధం లేదు, ఎవడెలా పోయినా పర్వాలేదు అన్నట్టు నేను ఉండలేను. ఎవడు తప్పు చేసినా కొడతాను. అది నా దృష్టిలో తప్పు కాదమ్మా. నీకు అమ్మ కావాలనుకుంటే కొట్లాట్లు వదిలే, కొట్లాట్లే ముఖ్యం అనుకుంటే మమ్మల్ని వదిలే. చూడమ్మా, మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది. రేపు ఇదే పరిస్థితి తనకి. సార్, ఎవరండి? ఇక్కడ చంద్రబోస్ అని. ఇతనే మీరు? నా పేరు మాధవరావు. జయమాత బాలమందిర్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. చెప్పండి. సార్, నేను పనిచేసే స్కూల్లో 520 మంది పిల్లలు ఉన్నారు. అందరూ 1వ తరగతి నుంచి 5వ తరగతి లోపు వాళ్ళే. అక్కడ ఆ స్కూల్ని నడపడం పిల్లలకి ఏ విధంగానూ మంచిది కాదు. ఎలాంటి కనీస సౌకర్యాలు లేవు, ఎటువంటి భద్రత లేదు. మేనేజ్మెంట్కి ఎన్నోసార్లు చెప్పి చూశాను, వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఈ విషయంలో మీరే తగిన చర్య తీసుకోవాలి. ఆ పిటిషన్ ఇలా ఇవ్వు. ఇదిగోండి సార్. ఇచ్చావుగా, బయలుదేరు. వస్తాను సార్. వచ్చేసాడు పెద్ద. ఎప్పుడేం చేయాలో మాకు తెలియదు. సార్, నా ఫైల్. సార్, ఏంటో చూస్తున్నావు? ఇంతకు ముందు ఇచ్చిన పిటిషన్లో ఇలాగే చెప్పాను, ఇకపై ఇచ్చినా ఇలాగే చింపుతాను. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, వెళ్ళు. వాడికి డబ్బే ముఖ్యం కానీ ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాదు సార్. ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు సార్. అప్పుడే మీ స్కూల్లో జరిగిన ఓ అన్యాయానికి మీరు ఎలా స్పందించారో విన్నాను. స్కూల్లో పిల్లలు చేసే తప్పులు దిద్దేవాడు మాత్రమే టీచర్ కాడు, సమాజంలో జరిగే తప్పులు దిద్దేవాడే అసలైన టీచర్ అని మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను. మీరు తలుచుకుంటే ఆ పిల్లలకి మంచి జరుగుతుంది. వింటుంటే నాకు బాధగానే ఉంది, కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఏమీ చేయలేను. నేను సగటు ఉపాధ్యాయుడిని, ఇది నా ఉద్యోగము కాదు. నన్ను వదిలేయండి. మీరు మనసు పెడితే తప్పకుండా చేయగలరు సార్. నాకంటూ కొన్ని కట్టుబాట్లున్నాయి, వాటిని కాదని నేనేమీ చేయలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు వెళ్ళొచ్చు. మంచి కోసం పోరాడే ఓ మొగాడున్నాడని ఎంతో నమ్మకంతో వచ్చాను సార్. పర్వాలేదు సార్. ఈ రోజు ఉదయం 10 గంటలకి జయమాతా బాలమందిర్ స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భోజనం తయారు చేసే వంటగది నుండి రేగిన మంటలే దీనికి కారణమని తెలుసు. ఆసుపత్రిలో ప్రాణాలకు పోరాడుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు జరిగిన ఘోరాన్ని తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాపం కదా. అవునే. ఇప్పుడు సంతోషమేగా? బాగా చూడండి, 48 మంది పిల్లలు మంటల్లో కాలి కాలి బూడిదైపోయారు. 200 మంది పిల్లలు ప్రాణాలకు పోరాడుతున్నారు.
కానీ మీరు అయ్యో పాప ఉంటే ఇంట్లో కూర్చొని 4 రోజులాగి పిల్లల సమాధుల దగ్గరికి వెళ్ళి ఓ దీపం వెలిగించి మౌనం పాటిస్తారు. అంతేగాని మీరేం చేయగలరు? లంచం తీసుకుని అర్హత లేని వాళ్ళకి స్కూల్ నడపడానికి పర్మిషన్ ఇచ్చాడే, ఆ లంచగొండి డిఈఓకి మీకు ఎటువంటి తేడా లేదు సార్. ఈయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఆ పిల్లలు చనిపోవడానికి వాళ్ళొక్కడే కాదు, నువ్వు కూడా ఒక కారణమే. తప్పు చేసిన వాళ్ళని దండించే ధైర్యం దేవుడు అందరికీ ఇవ్వడు. 1,000,000 మందిలో ఒకే ఒక్కడికి ఇస్తాడు. ఆ ధైర్యం ఉండి చేతులు కట్టు కూర్చుంటే మనిషి జన్మకే అర్థం ఉండదు. ఇది ఇంతటితో ఆగదు సార్. లంచం తీసుకుని ఇలాంటి ఎన్నో స్కూల్స్ కి పర్మిషన్ ఇచ్చాడు వాడు. ఒక్కటి కూడా మిగలదు. మీరు హాయిగా ఫోన్ చేసి టీవీ చూస్తూ కూర్చోండి. నేను వస్తాను సార్. ఒక్క నిమిషం. ఆ డిఈఓ పేరేంటి? మార్తాండ్. జయమాత బాలమందిర్ స్కూల్ అగ్ని ప్రమాదంలో 48 మంది పిల్లలు చనిపోయారు. ఒక డిఈఓగా మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రమాదం జరిగిన స్థలానికి స్వయంగా వెళ్లి చూశాను. గుండె తరుక్కుపోయింది. విచారణ జరిగిన తర్వాతే దానికి బాధ్యులు ఎవరో తెలుస్తుంది. రికార్డ్ చేయండి. జరిగేదంతా రికార్డ్ చేయండి. నేను ఈ డిఈఓని ఎందుకు కొట్టానో మీకు తెలుసా? 48 మంది పిల్లలు కాలి బూడిదైపోవడానికి కారణం ఈ రాసుకెళ్ళే. నువ్వు ఏసీ రూమ్ లో కూర్చుని లంచం తీసుకుని ఫైల్లో పెట్టిన ఒక చిన్న సంతకమేనా 48 మంది పిల్లల ప్రాణాలు బలి తీసుకుంది? చెప్పు. లంచం తీసుకుని ఆ స్కూల్ కట్టడానికి రికగ్నిషన్ ఆర్డర్ లో సంతకం పెట్టావా లేదా? లంచం తీసుకొని ఆ స్కూల్ కి రికగ్నిషన్ ఆర్డర్ ఇచ్చింది నేను. విన్నారుగా? ఈ అధికారి మాత్రమే నేరస్తుడు కాదు, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులకు దీంతో సంబంధం ఉంది. వాళ్ళు ఎవరెవరో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. లేరా, ఇలా చూడండి. ఒక స్కూల్ నిర్మాణం ఇలాగే ఉండాలి అని గవర్నమెంట్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒక్కో స్కూల్ కి ఆర్సీసీ రూఫ్ అంటే నిప్పంటుకున్న ఏమి కాని దళం వేసుండాలి. కనీస పక్షం 2 ద్వారాలైనా ఉండి తీరాలి. ఆ స్కూల్ కట్టడం దృఢంగా ఉందా అని తీర్మానించడానికి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక ఇంజనీర్ రావాలి. ఆయన ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అంతా కరెక్ట్ గా ఉంటే 3 సంవత్సరాలకి బిల్డింగ్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన ఇంజనీర్ ఈ ఇడియటే. కానీ వీడు లంచం తీసుకుని ఇన్స్పెక్ట్ చేయకుండా సర్టిఫికెట్ ఇచ్చాడు. చెప్పరా రాస్కెల్? అవును సార్, అవును సార్. కమ్ ఆన్ నెక్స్ట్. రెవెన్యూ ఆఫీసర్ నువ్వేనా? అవును. ఆ ఇంజనీర్ ఇచ్చిన బిల్డింగ్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఆధారంగానే బిల్డింగ్ కి లైసెన్స్ ఇవ్వాలి. అందుకు తహసీల్దార్ ఆఫీసులో ఉన్న ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ ని ఇన్స్పెక్ట్ చేసి ఆ రిపోర్ట్ తహసీల్దార్ కి ఇవ్వాలి. కానీ ఈ రెవెన్యూ ఆఫీసర్ ప్రమాదానికి గురైన స్కూల్ ని అసలు ఇన్స్పెక్ట్ చేయకుండానే అంతా కరెక్ట్ గా ఉందని తహసీల్దార్ కి రిపోర్ట్ ఇచ్చాడు. అందుకు కారణం లంచం. చెప్పరా రే, లంచం తీసుకున్నావా లేదా? చెప్పు. అవును సార్, నేను లంచం తీసుకున్నది నిజమే సార్. తహసీల్దార్నే మాట్లాడుతున్నాను. ముందు కవర్ పంపించు, తర్వాత చూద్దాం. ఎవరయ్యా నువ్వు? నీ అయ్యన్రా. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఈ రెవెన్యూ ఆఫీసర్ మీద న్యాయంగా ఈ తహసీల్దార్ యాక్షన్ తీసుకుని ఉండాలి. కానీ వీడు ఆ పని చేయకుండా లంచం తీసుకుని లైసెన్స్ ఇచ్చాడు. 2 లక్షలు లంచం తీసుకుని నేను లైసెన్స్ ఇచ్చాను. లెట్స్ మూవ్. వీడు హెల్త్ ఆఫీసర్. వీడు హెల్త్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్. స్కూల్లో పిల్లలకి మరుగుదొడ్ల సౌకర్యం, గాలి వెలుతురు సౌకర్యం, తాగునీటి సౌకర్యం ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని తెలుసుకున్నాకే శానిటరీ సర్టిఫికెట్ ఇస్తారు. కానీ ప్రమాదం జరిగిన స్కూల్లో ఇలాంటి సౌకర్యాలు ఏవి లేవని తెలిసి కూడా వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? చెప్పు. చెప్పరా, చెప్పు. లంచం తీసుకున్నా. ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. టేప్ మార్చండి. ఒక ఫైర్ సర్వీస్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఆ స్కూల్లో ఏమేమి సౌకర్యాలు ఉండాలి? ఆ స్కూల్లో ఫైర్ ఎగ్జిట్స్, మంటలు ఆర్పేందుకు కావాల్సిన పరికరాలు, తగినంత నీరు ఇవన్నీ ఉండాలి. ప్రమాదం జరిగిన స్కూల్లో ఇవన్నీ ఉన్నాయా? అది చూడడానికి నీకు టైం ఎక్కడది? లంచం తీసుకోవడానికి సరిపోదు. వీళ్ళు మాత్రమే కాదు. నేను డిఈఓని. ఆ స్కూల్ నిర్వహణ సరిగ్గా జరుగుతోందా, పిల్లల ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎలా ఉందో అని నేను స్వయంగా చూడాలి. ఆ స్కూల్కి సంబంధించినంత వరకు నేను ఇవేవి చేయలేదు. నేను సీఈఓని, చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. నా కింద పనిచేసే వాళ్ళు బాధ్యతగా పనిచేస్తున్నారు లేదా అని చూడాలి. కానీ అది నేను చేయలేదు. ఈ లిస్ట్ ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంతమంది అధికారులకి లంచం ఇవ్వడమే కాకుండా
25 మంది పిల్లలు మాత్రమే ఉండాల్సిన ఒక క్లాస్ రూమ్ లో డొనేషన్ కి ఆశపడి 60 మంది పిల్లలకు అడ్మిషన్ ఇచ్చిన ఆ స్కూల్ కరెస్పాండెంట్, అంతేకాకుండా ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్, మధ్యాహ్న భోజన పథకం ఆఫీసర్ చనిపోయిన 48 మంది పిల్లల ప్రాణాల్ని వీళ్ళు తీసుకున్న లంచంతో తిరిగి కొనివ్వగలరా? ఇటువంటి ఘోరం మళ్ళీ జరగకూడదు. అర్హత లేని పాఠశాలలకు సెంట్రల్ మినిస్టర్ రికమెండేషన్ ఉన్నా దానికి రికగ్నిషన్ ఇవ్వకూడదు. నేను ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదు, కానీ ప్రభుత్వ నియమాల్ని అమలు పరచని అధికారులదే తప్పంటున్నాను. బాధ్యత గల ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో సహా. ఎవరండి మీరు? బయట వెళ్ళండి. తప్పుకో. ఈ లిస్ట్ లో ఉన్న 15 మంది అధికారులు బాధ్యత లేకుండా నడుచుకోవడం వల్లే స్కూల్లో 48 మంది పిల్లలు కాలి బూడిదైపోయారు. మీరు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్, తప్పు చేసిన వాళ్ళని ఇంతవరకు శిక్షించకపోవడమే మీరు చేసిన పెద్ద తప్పు. ప్రజలు ప్రభుత్వాన్ని నమ్ముకున్నారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీలాంటి అధికారులని నమ్ముకున్నారు. ఇద్దరిని మోసం చేయకండి. ఇప్పటికీ మీరు వాళ్ళని శిక్షించకపోతే అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా సరే, దేవుడైనా సరే వదిలిపెట్టాను. యు విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. తప్పకమంటుంటే మిస్టర్ బోస్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఒకడు తప్పు చేసే అధికారులు నిలదీస్తే మీరు ఒప్పుకోలేరు కదా? అరెస్ట్ అందుకు కాదు. స్కూల్ ఉపాధ్యాయుడైన బోస్ డిఈఓను హత్య చేసిన కారణంగా నేడు అరెస్ట్ చేయబడ్డారు. బోస్ ఆయన మీద జరిపిన దాడిలో బలంగా దెబ్బలు తగలడం వల్ల ఆయన అక్కడికక్కడే మరణించారు. అరెస్ట్ అయిన బోస్ విచారణ పూర్తయ్యేంత వరకు రిమాండ్లో ఉంచబడతారు. నేరం ఆరోపించబడ్డ ఉపాధ్యాయుడు చంద్రబోస్ దోషి అని నిరూపించబడినా ఆయన ఉద్దేశం మంచిదే అయినందువల్ల అతనికి 3 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ ఈ న్యాయస్థానం తీర్పు చెప్పడమైనది. బాబు, నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేసిన వాళ్ళని దండించే ధైర్యం ఆ దేవుడు అందరికీ ఇవ్వడు. అలా ధైర్యం ఉండి చేతులు కట్టు కూర్చుంటే ఆ మనిషి జన్మకే అర్థం ఉండదు. ఇప్పుడు నీ జన్మ సార్థకమైంది. నువ్వు చేసిన పని వల్ల తప్పు చేసిన అధికారులందరి మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుని శిక్ష విధించింది. అమ్మ ఎక్కడా? ఊరంతా నేను గొప్పవాడంటున్నా, అమ్మ మాత్రం నేను హంతకుడుగానే చూస్తోంది. నేనెంత చెప్పినా వినకుండా ఇల్లు ఖాళీ చేసి ఊరు వదిలి వెళ్ళిపోయింది.